హలో అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కోడిగుడ్డు కారం. మనకు బాగా జలుబు చేసినప్పుడు, నోరు అస్సలు బాగోలేనప్పుడు నోటికి రుచిగా ఇలా కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం ఒక చిన్న జార్లో 2 స్పూన్ల కారం, కొద్దిగా జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్, చిన్న వెల్లుల్లి గడ్డ ఒకటి పొట్టు తీసి వేసుకోవాలి. ఇలా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈలోగా ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కారం పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక ఎగ్ని కొట్టి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అన్ని ఎగ్స్ ఇలా కొట్టి వేసుకోవచ్చు, లేదంటే బాయిల్ చేసైనా వేసుకోవచ్చు. ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలుపుకొని మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా ధనియాల పొడి, కట్ చేసుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఎగ్ కర్రీ రెడీ. మీరు కూడా ఇలా వెల్లుల్లి కారంతో ఎగ్ కర్రీ ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది.